గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇఫ్తార్ విందు నిర్వహించబోతోంది. అయితే ఈ ఇఫ్తార్ విందును బహిష్కరించాలి అని చెప్పి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు ఆ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ముస్లింల మీద ఒక కుట్రగానే మేము చూస్తూ ఉన్నాము అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అక్కడ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల మీద కుట్రకు తెరలేపుతూ ఇక్కడ మళ్ళీ ఇఫ్తార్ విందు ఇవ్వాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు, అన్ని ముస్లిం గ్రూపులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలి అని మేము పిలిపిస్తున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులైతే ప్రకటించారు. సనాతన బోర్డుల్లోకి వేరే మతం వాళ్ళని కనుక ఆలోచిస్తే మొదట వ్యతిరేకించేది మేమేనని, ఖచ్చితంగా అటువంటివి జరిగితే పోరాటాలు మేము కూడా ముందుండి చేస్తాము అని, అటువంటిది ముస్లిం మతపరమైనటువంటి వ్యవహారాల్లో వేరే వాళ్ళ జోక్యాన్ని మేమెందుకు ఒప్పుకోవాలి అని చెప్పి ఇది రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకి చొరబడడం లాగానే మేము చూస్తూ ఉన్నాము అని చెప్పి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు అయితే వాళ్ళ ప్రకటనలో పేర్కొన్నారు. బట్ ఇంట్రెస్టింగ్, మరి ప్రభుత్వం గురువారం అంటే బేస్తవారం రోజు రేపే ఇది ఇవ్వబోతున్న ఇఫ్తార్ విందుకు ఏ ముస్లిం సంఘాలు హాజరవుతాయి, ఎంతమంది హాజరవుతారు, ముస్లిం పర్సనల్ లా బోర్డు దాన్ని బహిష్కరించుకుంటే ఇచ్చిన పిలుపును ఎంతమంది పాటిస్తారు అన్న చూడాలి. మరొక వైపు గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అనే వాళ్ళు అయితే ఇలా ఎవరూ పిలుపు ఇవ్వలేదు, ఇదంతా తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం అని చెప్పి వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు. వాళ్ళు 2 నెలల 4 అన్నదాన్ని కూడా అబద్ధమనే చాలాసార్లు ట్వీట్లు చేస్తుంటారు ఆ విధంగా. బట్ వీళ్ళు ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే వ్యతిరేకించినట్లు ప్రకటన అన్ని మీడియా దాన్ని కవర్ చేసుకుంటూ వార్తలు క్యారీ చేస్తూ ఉన్నాయి. వాళ్ళైతే డెఫినెట్లీ దీన్ని బహిష్కరించుకుంటూ పిలుపు అయితే ఇచ్చారు. మరి ఎంతమంది పాటిస్తారో అన్న విషయం అయితే తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయపరమైన అంశాలకు చోటివ్వకుండా ఈ ఇఫ్తార్ విందుకు హాజరవ్వాలి అని చెప్పేవైనా మిగిలిన ముస్లిం సంఘాలు ఎవరైనా కనుక భావించి హాజరవుతారా, లేదా దీన్ని కూడా పూర్తిగా పొలిటిసైజ్ చేసేవైనా కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చే ముస్లిం వర్గాలు మాత్రమే హాజరవుతాయా, ఏమవుతుందో చూడాలి. బట్ ఇట్స్ వెరీ రేర్ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలి అని చెప్పి తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం వెనక చాలా పెయిన్ ఉంది అని చెప్పి అయితే వక్ఫ్ సవరణ బిల్లును వీళ్ళు తీసుకురావడం, దానికి మద్దతు ఇవ్వడం మా మీద కుట్రగానే చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇఫ్తార్ విందుకు వెళ్ళకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం కూడా సరైనదేనని ఈ లా బోర్డు సభ్యులైతే ప్రకటిస్తూ ఉన్నారు.